హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 124వ భాగం. తన జంబ మీద పడిన దెబ్బకు గట్టిగా అరుస్తూ దూరంగా విసిరేసినట్లు పడిపోయింది మను. అప్పటికే వీళ్ళిద్దరి మాటలు కింద వరకు వినిపించడంతో అందరూ పైకొచ్చేశారు. చూడు, మా నాన్న రాజా విజయ రాఘవ భూపతి, రాణి మీనాక్షిదేవి మా అమ్మ. నోరుంది కదా అని ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే నీకు ఆఖరి రోజవుతుంది, మైండ్ ఇట్ అంటూనే వెనక్కి తిరిగి అందరి వైపు చూడను కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే రామ్ మనసులో వీడు మారడు, అది ఆ పిచ్చిదానికి చెప్తే అర్థం కాదు, ఈ మెచ్చ మరీ మొండిగా తయారైంది అనుకుంటుంటే ఈ దెబ్బతో కృష్ణకి నీ మీద ఎక్కడో ఉన్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయినట్టే అనుకుని నవ్వుకుంది రాధ. గాయత్రి, ఈ మను ఎందుకిలా చేస్తుంది? గాయపడ్డ వీడి మనసుకి మంది అయకుండా ఇలా మాట్లాడితే వీడు మారకపోగా వాడి మనసు ఇంకా విరిగిపోతుంది అనుకుంటూ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు అరుంధతమ్మ గాయత్రిలు. వెళ్తున్న అభిని చూస్తున్న యశు, ఏంటి బావ ఇది, మరీ ఇంత వైల్డ్గా బిహేవ్ చేశాడు, అయినా అక్కది కూడా తప్పే, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుని మను వైపు చూసి షాక్గా కళ్ళు విప్పార్చి అక్కా అని గట్టిగా అరిచేసింది యశు. తన అరుపుకి అప్పటి వరకు ఆలోచనల్లో ఉన్న అందరూ ఉలిక్కిపడి గట్టిగా అరిచిన యశు వైపు నుండి చూపు తప్పించి మను వైపు చూశారు. అభి కొట్టిన ఫోర్స్ కి దూరంగా విసిరేసినట్లు పడిపోయింది కాస్త డైరెక్ట్ గా ఐరన్ టేబుల్ కి కొట్టుకోవడంతో సరిగ్గా నుదుటి మీద టేబుల్ ఎడ్జ్ పూర్తిగా గుచ్చుకుపోయింది. దాంతో ముఖమంతా ఎర్రగా రక్తసిక్తమై చలనం లేకుండా నిర్జీవంగా పడిపోయింది మను. ఏడుస్తూ అక్కా అంటూ వెళ్లి మనుని ఒళ్ళోకి తీసుకుంది యశు. అక్కా అక్కా లే అంటున్నా కనీసం కదలిక కూడా లేదు మనులో. అప్పటిదాకా షాక్లో ఉన్న అందరూ పరుగున మను దగ్గరికి చేరారు. ఏదో గొడవ పడతారని ఎక్స్పెక్ట్ చేసిన రాధ కూడా షాక్ అయి నిలబడిన చోటే బొమ్మలా నిలబడిపోయింది. కోపంగా ఎవరి వైపు చూడకుండా వెళ్లిపోతున్న అభికి యశు అరిచిన అరుపుకి వేస్తున్న అడుగులు ఆగిపోయాయి. అక్కా లే లే అక్కా అంటున్న యశు గొంతు మను మను అని ఏడుస్తున్న అరుంధతమ్మ గొంతులు వినపడగానే అప్పుడు పీక్లో ఉన్న కోపం నుండి ఒక్కసారిగా బయటికొచ్చిన అభికి తనేం చేశాడో అర్థమై 4 మెట్లు ఒక్కసారిగా ఎక్కుతూ ఒక్క ఉదుటున రూమ్ దగ్గరికొచ్చాడు. రామ్, ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని గాయత్రి అంటుండగానే అక్కడికొచ్చిన అభికి కనీసం ఫేస్ అన్నది కూడా కనపడకుండా రక్తంతో తడిచిపోయిన మను ఫేస్ ని చూడగానే వచ్చినంత వేగంగా ఆగిపోయాడు. బావా, అక్క అని ఏడుస్తూ అభివైపు చూసింది యశు. రామ్ మనుని చేతుల్లోకి తీసుకోబోయేవాడు కాస్త ఆగిపోతే యశు గొంతుకు స్పృహలోకొచ్చి మను అంటూ పరిగెత్తుకొచ్చాడు అభి. యశు ఒళ్ళో ఉన్న మనుని తన ఒళ్ళోకి చేర్చుకొని మను మను లే అంటూ గట్టిగా బుగ్గల మీద కొడుతుంటే అక్క లేవట్లేదు బావా అని ఏడుస్తూ చెప్పింది యశు. షడప్, మీ అక్కకేమీ కాదు, ఏడవకు అని సీరియస్ టోన్తో చెప్పి రామ్ కార్ స్టార్ట్ చెయ్యి అంటూనే మనుని 2 చేతుల్లోకి తీసుకుని వడివడిగా అడుగులేస్తుంటే అన్న అగ్నికి పరుగున వెళ్లిన రామ్ కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. మనుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టుకోగానే రైమ్ అంటూ కార్ స్టార్ట్ అయింది. వీరి వెనకే అరుంధతమ్మ, గాయత్రి, యశు మరో కార్లో స్టార్ట్ అయితే రాధ మాత్రం జరిగిందాన్ని ఎలా తీసుకోవాలో తెలియక ఉన్న చోటే నిలబడిపోయింది. హాస్పిటల్లో స్పెషల్ వార్డులో ట్రీట్మెంట్ జరుగుతుంది మనుకి. పూర్తిగా రక్తసిక్తమైన తన ఫేస్ అంతా కాటన్తో క్లీన్ చేసి తలకి తగిలిన దెబ్బకి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు. అందరిలోనూ నిశ్శబ్దం. ఏం వినాల్సి వస్తుందోనని భయం అందరి కళ్లల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంటే పెరుగుతున్న తన గుండె సవ్వడి తనకే వినిపిస్తుంది అభికి. మరోవైపు రామ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. ఆఫ్టర్ 1 అవర్ డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ ఎలా ఉంది తనకి అని అడిగాడు అభి. యస్, షీస్ ఫైన్. ఐరన్ రాడ్ తగలడం వల్ల స్కిన్ ఓపెన్ అయి బ్లడ్ లాస్ అయింది. బట్ చాలా లక్కీ అని చెప్పాలి. కొంచెం పక్కకి తగిలున్నా అది బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యేది. అది మీ అదృష్టం. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా డాక్టర్ గారు అని అరుంధతమ్మ అడిగితే ఏం లేదమ్మా, బ్లడ్ ఎక్కువగా పోయిందిగా, బ్లడ్ ఎక్కిస్తే మంచిదని ఎక్కిస్తున్నాం,
అదవ్వగానే ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం అంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు అభి. అందరి కళ్లల్లోనూ అభి మీద కోపం స్పష్టంగా కనిపిస్తుంటే అందరి వైపు ఓ లుక్ ఇచ్చి, రామ్, అందరూ బాగా భయపడ్డారు, క్యాంటీన్కి తీసుకెళ్ళు అన్నాడు అభి. మాకేం అక్కర్లేదు రామ్, ముందు వాణ్ణి ఇక్కడి నుండి వెళ్ళమను, కోపం వస్తే విచక్షణ కూడా మర్చిపోతున్నాడని కోపంగా చెప్పింది గాయత్రి. ఇంతలో నర్సు వచ్చి ఆవిడికి మెలకు వచ్చిందని చెప్పగానే అభి, రామ్ తప్ప అందరూ లోపలికెళ్లారు. మను, ఎలా ఉన్నావమ్మా అని గాయత్రి అంటే నవ్వి పైకి లేవబోయింది. పర్వాలేదు పడుకో అంటూ పడుకోబెట్టింది గాయత్రి. సారీ అత్తయ్య, ఆయన ఎలాగైనా ఊరికి తీసుకెళ్లాలని. అందుకని నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయవా అక్కా అని ఏడుస్తుంటే యశు, నాకేం కాలేదు యశు, ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా, అయినా నిన్ను కాదులే, ముందు వెనక చూడకుండా నీ మీద చేయి చేసుకున్నాడు చూడు, వాణ్ణనాలి. అమ్మమ్మ, ఆయన్నేమీ అనకండి, తప్పు నేదే, కావాలని అంత అసహ్యంగా మాట్లాడి ఆయన్ని రెచ్చగొట్టారు, అందుకే చేయి చేసుకున్నారు, అది కాస్త పొరపాటున తగిలేసింది అంటూ తలెత్తగానే గ్లాస్ డోర్లో నుండి చూస్తున్న అభి కనపడగానే బాధగా తల పక్కకి తిప్పేసింది అభి. నువ్వెళ్ళి చూడవా అని రామ్ అంటే, అక్కర్లేదులే అనడంతో నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. తలకి కట్టుకట్టి మెడిసిన్స్ అన్నీ ఇచ్చి ఆ రోజు ఈవినింగ్కే డిశ్చార్జ్ చేశారు మనుని. నిదానంగా అడుగులేస్తూ నడుస్తుంటే ఒళ్ళు తూలినట్టు అనిపించి పడబోయింది మను. అది గమనించిన అభి ఫాస్ట్గా రియాక్ట్ అయి తను పడకుండా పట్టుకున్నాడు. అభి కళ్ళల్లోకి తీక్షణంగా చూసి తనకి దూరం జరిగింది. తనని దూరం పెడుతుందని అర్థమవుతున్నా సైలెంట్గానే ఉన్నాడు అభి. అక్క, నిదానంగా స్టెప్స్ ఎక్కు అంటుంటే, నన్ను వేరే రూమ్కి తీసుకెళ్ళు యశు అంది మను. అదేంటమ్మా అని గాయత్రి అంటే అభి వైపు చూస్తూ, నాకక్కడ ఉండాలని లేదత్తయ్యా, ప్లీజ్ నేను విడిగా ఉంటాను అనడంతో కోపం వస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అభి. అక్క, వేరే రూమ్లో ఒక్కదానివే ఎందుకులే, నా రూమ్లో ఉందు పదా. వద్దు యశు, నాకు ఒంటరిగా ఉండాలనుంది అనడంతో తనని మరో రూమ్కి తీసుకెళ్ళింది యశు. ఇప్పుడెలా ఉన్నింది మను అని పలకరించింది రాధ. నాకేమైంది రాధా, చిన్న దెబ్బే, బానే ఉన్నాను. కాని ఉన్నట్టుండి ఎందుకలా రెచ్చగొట్టావు మను? అభి మొండివాడు రాధా, అలా మాట్లాడితే ఆలోచిస్తాడనుకున్నాను కానీ అని బాధగా వెనక్కి వాలింది. ఊరెళ్లడం గురించి వదిలేయమను, తను మారడని నువ్వే చెప్తున్నావు కదా అని రాధ అంటుంటే సైలెంట్గా కళ్ళు మూసుకుంది. మను, భోంచేయమ్మా, నాకొద్దమ్మమ్మా. చూడు మను, వాడు మొండివాడు, ఏదో నీ వల్ల కాస్తలో కాస్తైనా మారాడు, కాని ఆ ఊరి విషయంలో మాత్రం వాడు మారతాడనే నమ్మకం నాకు లేదు. దీనివల్ల మీ మధ్య గొడవలు రావచ్చు, వదిలేయ్, ఎలా జరగాలనుంటే అలానే జరుగుతుంది, కాస్త భోంచేయమ్మా అని అరుంధతమ్మ చెప్తే, అవును మను, మా గురించి మీ మధ్య దూరం రావడం నాకు కూడా ఇష్టం లేదు, ఇదంతా వదిలేసి కాస్త తిని రెస్ట్ తీసుకో అంది గాయత్రి. వద్దత్తయ్యా, నాకు నిజంగానే తినాలని లేదు, అక్కడ పెట్టండి, తర్వాత తింటాను. మీరు వెళ్ళండి అత్తయ్యా, నేనిక్కడే ఉంటానుగా, నేను చూసుకుంటానులేండి అని యశు అనడంతో ఇంకా మాట్లాడలేక, సరేలే కాసేపు నిద్రపో అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఎంత నిద్రపోవాలన్నా నిద్ర పట్టట్లేదు అభికి. గుండెల మీద ఎప్పుడూ మను ఉండే ప్లేస్ ఖాళీగా కనిపిస్తుంటే కళ్ళు మూటలు కూడా పడడం లేదు. తన నుండి వచ్చే సహజమైన సువాసన తనని మత్తులో నిద్రపోయేలా చేసేది ప్రతిరోజు. కానీ ఈరోజు తను లేని ఆ రూమ్ అంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది. విసుగు, చిరాకు, కోపం అన్నీ కలగలిపి వస్తుంటే ఇక అక్కడ ఉండలేక డోర్ ఓపెన్ చేసుకుని మను రూమ్ వైపు అడుగులేశాడు అభిరామ్. కాసేపు పడుకుని లేచిన మనుకి తన పక్కనే మంచి నిద్దట్లో ఉన్న యశుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నెమ్మదిగా బెడ్ దిగి వాష్రూంలోకి వెళ్ళబోయింది. తిండి లేక నీరసం వల్ల కళ్ళు తిరిగినట్టుగా అనిపించి పడబోతుంటే అదే టైంకి లోపలికి వచ్చిన అభి ఒక్కంగలో తనని చేరి పడకుండా పట్టుకుని గుండెలకి అదుముకున్నాడు. ఆ ప్రాసెస్లో పక్కనే ఉన్న టేబుల్ మీదున్న ఫ్లవర్ వాస్ పడ్డంతో ఆ సౌండ్కి మెలకు వచ్చిన యశు, అక్క అంటూ దగ్గరికి వచ్చింది. నువ్విక్కడుంది తనని చూసుకోవడానికా నిద్రపోవడానికా అని గట్టిగా గదిమాడు అభి. బావా, అది తననెందుకు కోపడుతున్నావు, నేనే డిస్టర్బ్ చేయడం ఎందుకని పెద్ద వీరనరిలా లేచావా, నువ్వు నీ రూమ్కెళ్ళు, నేనిక్కడుంటాను అని యశుని కేకేయడంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది యశు. వదులు, నేను వెళ్ళగలను, నేను తీసుకెళ్తాను అంటూనే తన ఆన్సర్ కోసం చూడకుండా తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూంలో వదిలిపెట్టి, బయటుంటాను పిలువు అని చెప్పి డోర్ క్లోజ్ చేసి బయటే నిలబడ్డాడు.
కాసేపటికి మను డోర్ నాక్ చేయడంతో తనని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి పిల్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టాడు. తన పక్కనే కూర్చొని బ్యాండేజ్ని చేత్తో తడుముతూ నొప్పిగా ఉందా అంటే కన్నీళ్లతో అభివైపు చూస్తూ సారీ అంది. ఎందుకు? నేను మాట్లాడిన మాటలకి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పక్కనే ఉన్న భోజనం ప్లేట్ తీసుకొని తినిపిస్తుంటే వద్దన్నట్టు తల తిప్పేసింది. మొండి చేయకు మను, మొండితనంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ అభి చేతిని తన చేతిలోకి తీసుకుని నా మాటల్లో నిజం లేదని నీకు కూడా తెలుసు, మరది అబద్ధమని నిరూపించాల్సిన బాధ్యత నీకు లేదా? మను, ఎందుకు నువ్వు చెప్తే అర్థం చేసుకోవట్లేదు? సరే ఆ టాపిక్ వదిలేయ్. మీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ శర్మగారు ఇక్కడికి వస్తారు చెప్పు? ఆ ఊరి గురించి నీకు తెలీదు మను, అక్కడున్న వాళ్ళంతా మనుషులు కాదు, రాక్షసులు. మరలాంటి ఊర్లో దేవుళ్లాంటి మీ నాన్నగారు పుట్టారు. మీ పూర్వీకులంతా ఆ ఊరి కోసం ఎంత చేశారో నీకు తెలుసు. ఇదంతా వదిలేమను. నువ్వు సొంత కొడుకువి కాకపోయినా రామ్ కంటే ఎక్కువగా నీకు అమ్మ ప్రేమని పంచిన గాయత్రత్తయ్య కోసమైనా నీ మనసు మార్చుకోలేవా అని అడిగింది. పొద్దున లేచినప్పటి నుండి అమ్మా అమ్మా అంటూ 100 సార్లు పిలుస్తావు. మరలాంటి అత్తయ్య ఇన్నేళ్లుగా భర్త ఉండి ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. జీవితాంతం అలానే ఉండాలా? అదేంటి మను అలా అంటావు? డాడీ బాగైతే నాకు మాత్రం సంతోషంగా ఉండదా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? మరెందుకు ఇంకా ఆలోచిస్తున్నావు అభి? మామయ్య గారి కోసమైనా అందరికీ అక్కడికి వెళ్లాలనే ఉంది. కేవలం నిన్ను బాధ పెట్టకూడదని అందరూ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళని వెళ్ళొద్దని నేను చెప్పలేదే, వెళ్ళమని కూడా చెప్పలేదుగా అభి. అయినా అక్కడ అన్యాయం జరిగింది నీకు కాబట్టి అవన్నీ వదిలేశాను మను. నా ప్రపంచంలో నేను సంతోషంగా ఉన్న టైంలో నువ్వొచ్చావు. ఇదిగో నన్నిలా మార్చేశావు. ఇప్పుడిక్కడికి వెళ్తే మళ్ళీ మన జీవితాలు ఎలా మారతాయో తెలీదు. నా మాట విను. ప్రద్యుమ్నపురం అనే పూరి పేరునే పూర్తిగా మర్చిపో. భోంచేయి అని అన్నం కలిపి నోట్లో పెడుతుంటే నాకేమొద్దు, కోపం నీకే కాదు నాక్కూడా వస్తుంది అని ఏడుస్తూ చెప్తుంటే కోపంగా ప్లేట్ని విసిరి కొట్టి అయితే ఇలానే ఏడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే అడు అభిరామ్. ఏడుస్తూ పిల్లోలో తలదర్చుకుంది మను. నిద్రపట్టని అభి చాలా రోజుల తర్వాత టెర్రస్ మీదకెళ్లి దాదాపు కిలోమీటర్ ఉన్న టెర్రస్ అంతా తిరుగుతూ ఆలోచనలతో ఆ రాత్రంతా కరిగించేశాడు. ఏంటి మను ఇది? కోపం వస్తే ఇలా అన్నం మీద అలగడమేంటి? నిన్నటి నుండి ఏమీ తెలియదు. హాస్పిటల్లో పెట్టిన సెలిన్ బాటిల్స్తోనే ఉన్నావు. ఇలానే ఉంటే నీరసం వస్తుంది అని గాయత్రి అంటే వస్తే రానివ్వండి, 2 రోజులు తినకపోతే నేనేమైనా చచ్చిపోతానా అని అభి అనగానే నోర్ముయ్ అని కంగుమని వినిపించింది అభి గొంతు. దగ్గరికొచ్చి ఊరుకుంటుంటే మరీ మెతిమీరిపోతున్నావు. ముందు టిఫిన్ చేయి. ఏడుస్తూ యశు మీ బావకి చెప్పు, ఆయనతో మాట్లాడడం నాకిష్టం లేదని. నేను చెప్పింది విననప్పుడు ఆయన చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదు అని వెక్కిళ్లు పెడుతుంటే మను, గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లగలం, అంతేగాని నీళ్లు తాగించలేం. ఇదంతా వదిలేయమ్మా. అభి తప్పు కూడా లేదు. పసి వయసులోనే వాడి మనసు ఎంతలా గాయపడిందో నీకు తెలీదు అని అరుంధతమ్మ అంటే ఇప్పుడు నా మనసు కూడా గాయపడిందని మీ మనవడికి చెప్పండి, కానీ నాకు ఆయనతో మాట్లాడాలని లేదు, వెళ్ళిపోమని చెప్పండి అని తలుంచుకుని ఏడుస్తుంటే ఈ పిల్ల మరీ మొండిగా తయారైంది అని అసహనంగా అనుకుంటూ తన దగ్గరికొచ్చాడు అభి. యశు చేతిలో ప్లేట్ తీసుకుని తన ముందు నీస్ మీద కూర్చుని తినవా? వద్దు. అందరూ నన్ను మొండోడంటాడు కానీ నాకంటే జగమొండివి నువ్వు. ఏం ప్రయోజనం? నిన్నొక మంచి పని కోసం ఒప్పించలేకపోతున్నాను. విసుగ్గా ఓసారి నిట్టూర్చి అందరి వైపు ఒకసారి చూసి ఓకే ఇప్పుడేంటి? నేను ఆ ఊరికి వెళ్ళాలి అంతే కదా? ఓకే ఫైన్, నీకోసం వస్తాను. అక్కడికొస్తే డాడీ మామూలు మనిషి అవుతాడని అందరూ నమ్ముతున్నారు కాబట్టి వస్తాను. గాయత్రి వైపు చూస్తూ బాధ్యతలన్నీ వదిలి మా అమ్మ తన భర్తతో సంతోషంగా ఉండాలి, అందుకోసమైనా తప్పకుండా వస్తాను అని అభిరామ్ అనగానే చూస్తున్న మనుతో పాటు అందరూ షాక్తో నోర్లు తెరుచుకొని చూస్తుండిపోయారు. అప్పుడే మనుకి హెల్త్ బాలేదని చూడ్డానికి వచ్చిన ప్రమోద్ కూడా ఈ మాట విని లోపలికి కూడా రాకుండా నిలబడిపోయాడు. నువ్వు నిజంగా చెప్తున్నావా? ఈ అభిరామకృష్ణ మాటంటే మాటే. మనం ప్రద్యుమ్నపురం వెళ్తున్నాం, ఓకేనా అనగానే నవ్వుతూ థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఐఎమ్ రియల్లీ సో సారీ అభి అంటుంటే బట్ ఇప్పుడు కాదు తన ఫేస్ని తడుముతూ నువ్వు పూర్తిగా క్యూర్ అవ్వు, అప్పుడు వెళ్దాం అన్నాడు అభి. నేను బానే ఉన్నాను. ఏం బాగున్నావు? ఒక్కడుగు వేయడానికి కూడా నీకు ఓపిక లేదు. ముందు టిఫిన్ చెయ్యి అనగానే ఆ అంటూ నోరు తెరిచింది.
2 ముక్కలు తినిపించగానే నేను తింటానులే అంటూ ప్లేట్ లాక్కొని తింటుంటే 2 రోజుల నుండి ఇంత ఆకలిని దాచుకున్నావా అని అందరి వైపు చూశాడు. అందరూ ఇంకా షాక్ నుండి తేరుకోనేలేదు. ఏంటలా ఉన్నారు? మనవడా, నువ్వు చెప్పింది మనం ఆ ఊరికెళ్తున్నాం నానమ్మా. నాన్నా, నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నావా అని అడిగింది గాయత్రి. అవునమ్మా, తనేదో మొండికేసిందని కాదు. తప్పు చేసిన వాళ్లు తలెత్తుకొని తిరుగుతుంటే ఏ తప్పు చేయని మనమెందుకు భయపడాలి? నిజం చెప్పావురా మనవడా. మను, మొండిగటానివే. 10 రోజుల్లో వాణ్ణి ఒప్పించావు, నా బంగారం అంటూ మెటికలు విరిచి వాళ్ళిద్దరినీ వదిలి అందరూ వెళ్ళిపోతుంటే రాధ వీళ్ల వైపు కోపంగా చూస్తూ, అసలు రానన్న వాణ్ణి 10 రోజుల్లో మార్చేశావు కదే, అంతలా నా కృష్ణని ఏం చేశావే రాక్షసి అనుకుంటూ కన్నీళ్ల మధ్య బయటికి నడిచింది. వీడేంటి సడన్ గా ఇలా మారిపోయాడు? ఛ, నేననుకున్నదొకటి ఇక్కడ జరుగుతుందొకటి అని అసహనంగా వెళ్ళిపోయాడు రామ్. ఏంటి మేడం, హ్యాపీనా? ఇంకా ఏంటి? నవ్వుతూ చేతులు చాచి, నన్ను మన రూమ్కి తీసుకెళ్ళు అభి, నాకిక్కడ అస్సలు బాలేదు అంటే నవ్వుతూ తనని 2 చేతులతో లిఫ్ట్ చేయగానే అతి దగ్గరగా ఉన్న అభి నుదుటి మీద పెదవులు నద్దింది. అతి జాగ్రత్తగా ఆమెని ఎత్తుకొని తన రూమ్కి నడిచాడు అభిరామ్. వావ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి మొండిగటం అభిరామ్ని ప్రద్యుమ్నపురం వెళ్లడానికి ఒప్పించింది. ఇక మొదలవుతుంది అసలు కథ. అసలా బంగ్లా రహస్యమేంటి, నిధి రహస్యమేంటి, ఆ పాము రహస్యమేంటి, ఈ రహస్యాలన్నింటినీ ఛేదించడానికి వస్తున్నారు 2 వారసులు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, మీరు ఊహించని రీతిలో ముందుకెళ్తుంది కథ, నాది గ్యారెంటీ. దయచేసి స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.